మాజీ మంత్రి బీజేపీ నేత బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇవాళ ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కేఏ పాల్. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరోవైపు బీజేపీలో రాజకీయాలు తట్టుకోలేకనే ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు తెలిపారు మాజీ మంత్రి బాబు మోహన్. పార్టీ కోసం కష్టపడినా కనీస గుర్తింపు దక్కలేదని వాపోయారు. మాజీ మంత్రి బీజేపీ నేత బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఇవాళ ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కేఏ పాల్. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరోవైపు బీజేపీలో రాజకీయాలు తట్టుకోలేకనే ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు తెలిపారు మాజీ మంత్రి బాబు మోహన్. పార్టీ కోసం కష్టపడినా కనీస గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి క్రమంలో నేరుగా ముఖ్యమంత్రులకు సైతం డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి బాబు మోహన్. అలాంటి బాబు మోహన్ ఈ రోజు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు. కేఏ పాల్ దగ్గరుండి కండువా కప్పి బాబు మోహన్ ని ఆహ్వానించి చెప్తూ ప్రజాశాంతి పార్టీని కండువా మెడపైన కప్పి వెల్కమ్ టు ప్రజాశాంతి పార్టీ అంటూ కూడా అభివందనం చేసుకుని బాబు మోహన్ ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకు ముందే ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో అధికారికంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేఏ పాల్ మాట్లాడిన తర్వాత బాబు మోహన్ కూడా గత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ గత అనుభవాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎందుకు పార్టీ వీడాల్సి వచ్చింది, ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. పూర్వ తన అనుభవాన్ని అంతా కూడా ఈ మీడియా సమావేశంలో చెప్పుకుంటూ వచ్చాడు. మొదట టీడీపీలో పనిచేశాను, తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళాను, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళాను, బీజేపీ నుంచి ఇప్పుడు ప్రజాశాంతి పార్టీకి వెళ్ళాను. ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి తప్పని పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటా ఉన్నాను. ప్రజాశాంతి పార్టీ ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ, పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నటువంటి పార్టీ కాబట్టి ఆ నిర్ణయాలు తనకు నచ్చి నేను ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ నేతృత్వంలో పనిచేయాలనుకుంటా ఉన్నాను ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా అంటూ కూడా కేఏ పాల్ తో కలిసి బాబు మోహన్ ఈ విషయం ప్రకటించడం జరిగింది. రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా వరంగల్ నుంచి పోటీ చేయబోతా ఉన్నాను ఒక విషయం కూడా అక్కడ పార్టీ ఆఫీస్ నుంచే కొంత లీక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. ప్రజాశాంతి పార్టీ నుంచి ఆ లిస్ట్ రావాల్సి ఉంది. బాబు మోహన్ కి తన కొడుకు ఉదయ్ కి కొన్ని రోజుల పాటు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ సీనియర్ నాయకుడు అయినప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం బాబు మోహన్ ని కాదని తన కొడుకు ఉదయ్ కి ఆందోళన బీజేపీ టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉండి ఇన్నేళ్ల పాటు ఒక మాజీ మంత్రిగా అనుభవం ఉంది, మాజీ ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి తనకు టికెట్ కాకుండా తనకు కొడుకుకి కేటాయించడంపై మాత్రం అసంతృప్తిగా ఉన్నటువంటి బాబు మోహన్ బీజేపీకి రాజీనామా చేస్తా ఉన్నాను, బీజేపీ పార్టీలో నేను అనుకున్నటువంటి ప్రియారిటీ ఇవ్వట్లేదు, అసలు ఏ పార్టీ ఆ బీజేపీ పార్టీ తరఫున తనకు ఇన్విటేషన్ రావట్లేదు, ఆహ్వానించట్లేదు, పిలవట్లేదు, పార్టీ కార్యాలయం కూడా ఎవరు తనను పట్టించుకోవట్లేదు, అసలు ఏ యాక్టివిటీ కూడా బీజేపీ తరఫున తనను ఆహ్వానించట్లేదు అంటూ కూడా మనస్తాపానికి గురవ్వడము, అదే టైంలో ఎట్ ఏ టైం తనకు టికెట్ ఇవ్వలేదు, తన కొడుకుకి ఇచ్చాడనే ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని నెలల తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యి అది కూడా ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యి కేఏ పాల్ చేత కండువా కప్పించుకొని పార్టీలో జాయిన్ అవుతున్నాను ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఒకసారి బాబు మోహన్ మాట్లాడినటువంటి విషయానికి వెళ్తే టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ తనను గుర్తించింది, పిలిచింది, టికెట్ ఇచ్చింది. ఆ హయాంలో నేను మంత్రిగా కూడా పనిచేశాను, ఎక్కడ ఏ సమస్యలున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, నిత్యం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాను, నాకు మంత్రి పదవి సంతృప్తినిచ్చింది, ఆ టైంలోనే నేను ఎక్కువగా జనాలకు సేవ చేయగలిగాను, అలాంటి వ్యక్తులు ఉంటేనే నాలాంటి సీనియర్లకు ఆ ప్రాధాన్యత కలుగుతుంది అంటూ మాత్రం బాబు మోహన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ పైన కొన్ని విమర్శలు చేశారు. ఎందుకు నన్ను పార్టీ దూరం పెట్టిందో, ఎందుకు పార్టీలోకి ఆహ్వానించిందో, ఎందుకు నేను అడిగిన ప్రతి విషయానికి కేసీఆర్ స్పందించలేకపోయారు అని కేసీఆర్ పూర్వ చరిత్రనంతా కలుపుకొని ఈ
కొన్నేళ్ల పాటు బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి తన అనుభవాన్ని అంతా కూడా బాబు మోహన్ మీడియా ముందు పూర్తి విషయంలో స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత బీజేపీలోకి వచ్చాను. బీజేపీలో మొదట జాయిన్ అయినప్పుడు కొంత ప్రియారిటీ ఇచ్చారు, సీనియర్ నాయకుడు అని ఒక గౌరవం కల్పించారు. ప్రతి పార్టీ ఏ ఈవెంట్ పెట్టినా ఈవెంట్కి నన్ను పిలిచారు, ముఖ్య అతిథిగా పిలిచారు, అటెండ్ అయ్యాను, హాజరయ్యాను. మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా తనకే టికెట్ అంటూ కూడా నాకు హామీ ఇచ్చారు. అధిష్టానం కూడా నా వైపే ఎక్కువగా మొగ్గు చూపింది. కానీ సడన్ గా నా పేరు కాదని తన కొడుకు ఉదయ్ పేరుని అనౌన్స్ చేయడంపై మాత్రం తను కొంత అసంతృప్తిగా ఉన్నాడు. బీజేపీ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నాడు. ఇమీడియట్ గా ఈ విషయాలన్నీ కూడా అధిష్టానానికి చెప్పినప్పటికీ వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాను. ఎన్నికల సందర్భంగా, రాబోయేటువంటి ఎంపీ ఎన్నికల సందర్భంగా నేను వరంగల్ నుంచి పోటీ చేయబోతా ఉన్నాను. ప్రజాశాంతి పార్టీ తరఫున అధికంగా మెజారిటీ సాధించి ఇన్ని రోజుల పాటు నా అనుభవాన్ని మొత్తం అక్కడ ప్రదర్శించి అందరినీ ఓటర్లని ఆకట్టుకొని అన్ని పార్టీల విధి విధానాలు ఎలా ఉన్నాయి, ప్రజాశాంతి పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఇవంతా కూడా పబ్లిక్ లోకి వెళ్లే విధంగా, ప్రజాశాంతి మేనిఫెస్టో నచ్చే విధంగా ప్రతి ఓటర్ని కలుస్తాను, ప్రతి కార్యకర్తను కలుస్తాను. ఇప్పటి నుంచి నేను ప్రజాశాంతి పార్టీకి పనిచేయబోతా ఉన్నాను. ఫుల్ టైమ్ గా నేను ప్రజాశాంతి పార్టీకే నా సర్వీస్ అందించబోతా ఉన్నాను. ఇన్ని రోజుల పాటు నేను పార్టీలో ఫుల్ టైం ఎప్పుడు కేటాయించలేదు. అసలు నేను పార్టీలు జాయిన్ అవ్వద్దనుకున్నాను. నాకు సినిమాలో మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి క్యారెక్టర్లు ఉన్నాయి. కొన్ని సినిమాలలో సినిమా మొత్తం నా పైన నడిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమా ఇండస్ట్రీని వదిలి నేను బయటికి రావద్దనుకున్నాను. కానీ ఇన్నేళ్ల పాటు నేను సినిమా ఇండస్ట్రీలో ఉండి తర్వాత స్టెప్ రాజకీయం కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటికి తనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వెంటనే పూర్తిగా ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాను. కానీ మళ్ళీ బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది. బీజేపీ పార్టీలో జాయిన్ అయినాను. బీజేపీలో కూడా తనకు మోసం జరిగింది. అనుకున్న విధంగా తనకు ఆ ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. అందుకే నేను రాజీనామా చేసి మళ్ళీ తిరిగి ప్రజాశాంతి పార్టీలోకి వచ్చాను. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా కేఏ పాల్ నేతృత్వంలో రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని 17 కాన్స్టిట్యున్సీలు, 17 పార్లమెంట్కి సంబంధించినటువంటి పార్లమెంట్లో అన్ని ఏరియాలలో నేను పర్యటిస్తాను. స్టార్ క్యాంపెయినర్ గా ఉంటాను. పార్టీ విధి విధానాలను జనాల్లోకి తీసుకువెళ్తాను. మేనిఫెస్టో క్లియర్ గా జనాలకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలాంటి సినీ ప్రముఖులు పార్టీలో ఉంటే పార్టీకి బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి నా సేవలు, నా పాదయాత్రలు, నా ఫుల్ ఫ్లెడ్జ్ టైం అంతా కూడా ప్రజా శాంతి పార్టీతోటే ఇక్కడ నుంచి నా జీవనం సాగించబోతా ఉన్నాను అన్న ఒక విషయాన్ని కూడా బాబు మోహన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. రైట్, థాంక్యూ రవితేజ. నాకు సొంత అన్నది దేవుడు నెక్టార్ గార్డెన్లో ఉంటున్నారు కనుక పేరు కూడా సొంత ఇల్లు అమ్మేసైనా నెక్టార్ గార్డెన్లో ఉండాలని నేను నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొడుతున్నాను. వాళ్ళ ఇంటికి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఈ పార్టీ నాదే కిందే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం, ఫ్యామిలీ మెంబర్. నన్ను మనం పిలిచి కాకినాడ నుంచి కూడా చేయమన్నారు, లేదా వైజాగ్ నుంచి కూడా చేయమన్నారు. నేను చెప్పాను, సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి ఉద్యమం చేశాను. పెట్టుమన్నారు కదా, మీకు ఎంపీ టికెట్ అన్నారు, అది నీకైనా అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు అయితే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టాను. తీరా చూస్తే ఈ ఎలక్షన్ ఎవరు ఐపీఎస్ ఆఫీసరట కడప, ఆయన క్యాండిడేట్, మందకృష్ణ మాదిరి గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు. నేను అక్కడ అధ్యక్షులు పాల్గొని